మంత్రి పదవిపై స్పీకర్ గురి విస్తరణలో ఛాన్స్ కోసం ప్రయత్నాలు ఢిల్లీలో రాహుల్తో భేటీ పార్టీ వర్గాల్లో డిస్కషన్స్ మంత్రివర్గ ప్రక్షాళన నేపథ్యంలో కేబినెట్లోకి తీసుకోవడానికి అధిష్టానం స్పీకర్ పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఏఐసిసి కీలక నేత రాహుల్ గాంధీని శుక్రవారం గడ్డం ప్రసాద్ కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. మంత్రి పదవి కోసమే ఆయన ప్రయత్నిస్తున్నారని, అందుకే రాహుల్తో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతున్నది. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గడ్డం ప్రసాద్ మంత్రి పదవిని ఆశించారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ క్యాబినెట్లోకి తీసుకోవడం కుదరకపోవడంతో ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ ప్రక్షాళనలో కొందరు మంత్రులను తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వచ్చు అనే ప్రచారం జరుగుతుంది. మరి గడ్డం ప్రసాద్ అనేకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్టే మనకైతే తెలుస్తూ ఉంది, సమాచారం అయితే అందుతుంది. మరి ఏ పోస్ట్ ఇస్తారన్నది కూడా సమాచారం అందుతుంది. జరుగుతుండగా గడ్డం ప్రసాద్ పేరును అధిష్టానం పరిశీలించినట్లు చర్చ జరుగుతుంది. ఆయన కంటే జూనియర్లకు పదవి. ఉమ్మడి రాష్ట్రంలో గడ్డం ప్రసాద్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన వరుసగా 2 సార్లు ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. జిల్లాలు సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు క్యాబినెట్లో చోటు దక్కలేదు. కానీ ఆయన సామాజిక వర్గంలో ఆయన కంటే జూనియర్లకు మంత్రి పదవి వరించింది. దీంతో ఆయన సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీలు మారిన లీడర్లకు ప్రయారిటీ ఇచ్చారంటూ పెదవి విరుస్తున్నారు. అన్ని సమస్యలకు చెక్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మంత్రి పదవి కోసం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు ఉండడంతో వారిద్దరికి ఛాన్స్ లేదని ప్రచారం ఉంది. అందుకని అదే జిల్లాకు చెందిన ప్రసాద్ను క్యాబినెట్లోకి తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రయారిటీ ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణాలు సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు టాక్ ఉంది. అయితే ప్రసాద్ను క్యాబినెట్లోకి తీసుకుంటే స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై అధిష్టానం రాష్ట్రంలోని కీలక నేతలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాజకీయ భేటీ కాదు అంటున్నారు స్పీకర్ సన్నిహితులు. ఢిల్లీలో రాహుల్ను కలవడంపై జరుగుతున్న చర్చకు సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ సన్నిహితులు స్పందిస్తూ మర్యాదపూర్వకంగానే రాహుల్ను కలిసినామంటారు. నిజంగానే మర్యాదపూర్వకంగా కలిసినలా, మంత్రి పదవి కోసం కలిసినలా, ఎవరి కోసం కలిసినలో మొత్తం మీద సన్నిహితులు అయితే అంటున్నారు. మరి సన్నిహితులు అయితే అంటున్నారు కానీ ఇప్పుడు మరి పరేషానే ఉంటుంది కథ. నిన్న మా అనిల్ కుమార్ యాదవ్ అన్న ఆధ్వర్యంలో వెళ్ళి కలిసి అనిల్ కుమార్ యాదవ్ అన్న కూడా పోయిండు. రాజకీయ భేటీ కాదు స్పీకర్ సన్నిహితులు అంటున్నారు. ఢిల్లీలో రాహుల్ను కలవడంపై జరుగుతున్న చర్చకు సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ సన్నిహితులు స్పందిస్తూ మర్యాదపూర్వకంగానే రాహుల్ను కలిశారు. రాజకీయాలు చర్చించలేదు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులు వికారాబాద్లో జరుగుతున్నప్పుడు రాహుల్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీకి వచ్చి కలవాలని రాహుల్ చెప్పారు. అందుకే ప్రసాద్ అన్న ఢిల్లీలో రాహుల్ను కలిశారని వివరించినట్టు తెలుస్తూ ఉంది. మరి వాళ్ళకి సంబంధించిన అనుచరులు చాలామంది మొత్తం మీద గడ్డం ప్రసాద్ కుమార్కి అయితే మంత్రి పదవి రాబోతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్కి మంత్రి పదవి రాబోతున్నారు. మరి మాలా సామాజిక వర్గంలో ఇప్పటికే బట్టి విక్రమార్క ఉన్నారు, ఇక్కడ వివేక్ వెంకటస్వామి ఉన్నారు. మాలా సామాజిక వర్గంలో 2 కీరోల్లా ఉన్నారు. మరొక 3వ కీరోల్గా ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ ఉండబోతుంది. ఒక కీలకమైన మంత్రి పదవి మాత్రం వచ్చే ఆస్కారం ఉన్నట్లు తన అనుచరులు మాత్రం చెప్తున్న నేపథ్యం మాత్రం ఉంది. పొలిటికల్ సర్కిల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏ మంత్రి పదవి వస్తుంది అనేది పూర్తి స్థాయి క్లారిటీ లేకపోయినా తన ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు కాబట్టి మంచి పోస్టే, మంచి శాఖ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా పార్టీని పట్టుకొని నిలబడ్డాడు. 3-4 సార్లు ఓడిపోయి 5వ సార్లు గెలిచిన నేపథ్యం ఉన్నది. పార్టీని ఎవరైతే పట్టుకొని నిలబడ్డారో వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వడం ఏమాత్రం సందేహం లేదు అన్న చర్చ జరుగుతుంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే
ఇక్కడ మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఇక్కడ కొండా సురేఖ ఉన్నప్పటికీ కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గం కిందనే లెక్కలు కడతా ఉన్నారు. భర్త మున్నూరు కాపు సామాజిక వర్గం అయినప్పటికీ కొన్ని కాంట్రవర్సీలతో కొండా సురేఖ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కొండా సురేఖను తప్పించి అదే సామాజిక వర్గం అంటే కొండా మురళి సామాజిక వర్గం మున్నూరు కాపు కాబట్టి అదే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ టీం రేవంత్ రెడ్డి ఆ టీంలోకి రాబోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఇది జరిగితే వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఖాయమైనట్టు తెలుస్తోంది. రెస్ట్ ఆఫ్ థింగ్ మంత్రి పదవులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకునే ఆస్కారం మాత్రం ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. ఒకవేళ ఈ మూడు చేస్తే ఈ మూడింటికి మూడు ఫిల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్టిల్ నౌ రెండే పెండింగ్లో ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవులకు వస్తుంది, అక్కడికి ఫిల్ అయిపోతుంది. ఇక రెండింటిని ఒకటి గడ్డం ప్రసాద్ కుమార్, రెండోది ఆది శ్రీనివాస్కి ఇచ్చే ఆ ఛాన్స్ మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పూర్తి స్థాయి క్యాబినెట్ చేసిన రేవంత్ సర్కార్ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి క్యాబినెట్లో పూర్తి స్థాయి క్యాబినెట్ ఉండబోతుంది. ఇప్పుడు ఇక వీళ్ళ ముగ్గురిని తీసుకుంటే పూర్తి స్థాయి క్యాబినెట్ ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. ఇది స్పీకర్ అధ్యక్ష నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీ రోల్లో వివరించే ఆస్కారం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్గా దుద్దిల్ల శ్రీధర్ బాబు వ్యవహరిస్తున్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబుకు చెక్ పెట్టాలన్నా కూడా గడ్డం ప్రసాద్ రావాలి అన్న చర్చ జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి ప్లాన్ అన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఎనీవే అన్న కంగ్రాచులేషన్, మంత్రి కాబోతున్నారు మీరు. ఇక